జానకి అన్న పేరు, సీత అన్న పేరు పెట్టుకున్న మహిళ దుఃఖపడుతుంది అని అంటారు లోకంలో. అవును. శివుణ్ణి పూజించే వాళ్ళు దుఃఖపడతారు అని చెబుతున్నారు ఈనాటి కాలంలో. ఎందుకని? వైష్ణవం విశిష్టాద్వైతం ఆకర్షణీయంగా ఉంటుంది. ఓకే. వైష్ణవంలో నామాలుంటాయి, పులిహోరలుంటాయి, షొండలుంటాయి, పెరుగన్నాలుంటాయి, ఇంకా లడ్డూ లాంటి సమస్యలుంటాయి. అదొక ప్రపంచం, అంతే. అదొక ఆకర్షణ. శివుడి వద్ద నైవేద్యాలే లేవు. అంత నీళ్లు పోయండి, ఇంత పత్రి వేయండి, అంత భస్మం పూసుకోండి, ఓ రుద్రాక్షతో ఓ నమ శివాయ అనండి, అయిపోయింది. శివుడు కళ్ళు మూసుకుంటాడు, ఆ నైవేద్యాలు లేవుగా భృగు మహర్షి శాపం కారణంగా. కనుక వైష్ణవం ప్రాబల్యంతో శివుని పూజించారా కష్టాలు వస్తాయి. శివుడు శ్మశానవాసి అనే వాదనలు లోకంలో పెరుగుతున్నాయి. ఇది తప్పు. నిజంగా చూస్తే మట్టుకు శివనామస్మరణ చేసేటటువంటి వాళ్ళే లోకంలో ధనవంతులు. ఆనందం అందించే పరమదైవం శివుడు. నాకేమక్కర్లేదు, ఎంత ఆనందంగా ఉంటాడో. నా వద్ద ఉంది, ఎలా కాపాడుకోవాలి, దుఃఖంతో ఉంటాడు. నా వద్ద ఎంత